ఇచ్చాం వాళ్ళు. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ అద్దంకిలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలోని వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని పల్లె నిద్ర పర్యటన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కారాలను అందిస్తామని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టర్లోని పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని, మండల నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే లక్ష్యమని, అవసరమైతే ప్రభుత్వానికి నివేదించే పరిష్కారం చేస్తామని ఆయన వివరించారు. ఉన్నాయి. దాని మేరకు మనం నిన్న అద్దంకిలో గౌరవ మంత్రివర్యులు మన రవికుమార్ గారితో పాటు మేము మా ఆఫీసర్స్ అందరూ కూడా గ్రీవెన్స్ కండక్ట్ చేసాం. దాని తర్వాత మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి పల్లె నిద్ర కార్యక్రమంలో ఈరోజు తిమ్మేపాలెంలో నిన్న రాత్రి పల్లె నిద్ర కండక్ట్ చేసాం. ఆ టైంలో మనకి కొన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి. సో ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా మార్నింగ్ టైంలో ప్రత్యక్షంగా చూసి దానికి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో యాక్చువల్గా అంటే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం దాన్ని ఆ సమస్యని ఊరంతటికి సమస్య కాబట్టి అది ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి అన్నాము. ఆ సర్వేయర్తో అది ఇమీడియట్గా సర్వే చేసి ఆ కొంత వరకు ఇస్తే ఈ రైతులందరూ కూడా వాళ్ళు పొలాల్లోకి వెళ్ళడానికి కానీ వాళ్ళ పంటలు తీసుకురావడానికి కానీ వీలుంటుందని చెప్తున్నారు. ఇటువంటి సమస్యలన్నీ కూడా పల్లెలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మనం అందించలేనట్టే లెక్క కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. సో ఇప్పుడైతే మన ప్రకాశం జిల్లాలో ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్లో మాత్రం మన మంచి స్థానంలో ఉంది. ప్రజలందరూ కూడా సమస్య వచ్చినప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా స్పందిస్తున్నారు. బాగుందనేది ఫీడ్బ్యాక్ ఉంది. సో ఆఫీసర్లు స్పందిస్తున్నారనేది ఉంది కాబట్టి ఏదైతే నాన్ ఫైనాన్షియల్ అంటే బడ్జెట్ లేకోకుండా చేయవలసిన పని ఏది ఉంటే